పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో ఆదివాసీ సంఘాలు రోడ్డెక్కాయి. సీతంపేట గిరిజన సంత దగ్గర నుంచి ఐటీడీఏ వరకు 2000 మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. జంపర్కోట పంచాయతీ బర్నా సీతంపేటలో దారుణ హత్యకు గురైన గిరిజన యువతికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిందితులకు ఉరిశిక్ష విధించాలని, మరణించిన యువతి కుటుంబానికి 5 కోట్ల పరిహారం అందించాలని కోరారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఆదివాసీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఐటీడీఏ అధికారులకు వినతి పత్రం అందజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో ఆదివాసీ సంఘాలు రోడ్డెక్కాయి. సీతంపేట గిరిజన సంత దగ్గర నుండి ఐటీడీఏ వరకు 2000 మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. జంపర్కోట పంచాయతీ బర్నా సీతంపేటలో దారుణ హత్యకు గురైన గిరిజన యువతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. ఆనంద్, ఏదైతే మన్యం జిల్లా పాలకొండ ప్రాంతంలో అయితే సీతంపేట పరిసర ప్రాంతాలకు చెందిన గిరిజనకు సంబంధించి ఒక బాలికనైతే, ఒక గిరిజన యువతనైతే అన్యాయంగా కొంతమంది యువతిని చంపేసి అలానే తనతో పాటు పలు విధాలుగా ఇబ్బందులు పెట్టడంతో తన పైన పలు ఇబ్బందులు అయితే గురి చేసేస్తారని చెప్పేసి అయితే ఆదివాసీలు మొత్తం కూడా ఈ రోజు రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మన్యం జిల్లాలో పాలకొండ ఆదివాసీ సంఘాలు మొత్తం కలిపి సీతంపేట గిరిజన సంత దగ్గర నుండి మొదలుకొని విశాఖపట్నం పార్వతీపురం వరకు ఉన్న ఏదైతే ఐటీడీఏ ఉందో అక్కడ వరకు కూడా 2000 మందితో అయితే భారీ ర్యాలీని అయితే నిర్వహించారు. దాదాపు ఈ యొక్క ఆదివాసీ సంఘాలకు సంబంధించి ఎక్కువగా ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా సీతంపేట నుండి అలానే గుమ్మలక్ష్మీపురం ఈ ప్రాంతం మొత్తం కూడా వాళ్ళు ఉంటున్న పరిస్థితి ఉంటుంది. అటువంటి ఆదివాసీల్లో గిరిజన యువతి పైన ఇటువంటి అత్యాచారం గురి చేసే వాళ్ళను అలానే హత్య చేసిన వాళ్ళపైన నిత్యం కూడా ప్రభుత్వం ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం, వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టేసిన పరిస్థితిలో ఉందని చెప్పేసి అయితే ఈ యొక్క ఆదివాసీ సంఘాలు అయితే చాలా రోజులకైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం ఏదైతే సీతంపేట సంత నుండి కూడా ఐటీడీఏ వరకు కూడా 2000 మందితో భారీ ర్యాలీ నిర్వహించి ఐటీడీఏ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వద్దకు చేరుకొని ఈ యొక్క ఎవరైతే యువతిని హత్య చేశారో వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలని, అలానే యువతి కుటుంబంలో ఒక వ్యక్తికి 5 కోట్ల నష్టపరిహారంతో పాటు వారి కుటుంబంలో ఒక మనిషికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి అయితే ఆదివాసీ నేతలు అయితే ప్రధానంగా డిమాండ్ చేసిన పరిస్థితి. ఈ యొక్క ఇటువంటి ఘటనలు నిత్యం కూడా పరిపాటి కావడం, అలానే ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు కల్పించాల్సిన కనీస సౌకర్యాల్లో కూడా ప్రభుత్వం అయితే విఫలం అవుతుందని చెప్పేసి అయితే ఆదివాసీ సంఘాలు అయితే పూర్తిగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కానీ ఐటీడీఏ కానీ స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ప్రధానంగా ఐటీడీఏకి సంబంధించిన అక్కడ వినతి పత్రం అందజేసిన ఆదివాసీ సంఘ నేతలు అయితే తెలియజేస్తున్నారు. అలానే గిరిజన యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు సైతం కూడా ఆ ప్రాంతానికి చేరుకొని ఆ దారి పొడుగున ర్యాలీ సమయంలో అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎన్ని రోజులు గడుస్తున్నా కూడా కనీసం మా యొక్క కుటుంబం వైపు కనీసం ఎవరు చూడట్లేదు, గిరిజనులంటే ఎంత చిన్న చూపు అనే విధంగా వాళ్ళ ఆవేదన అయితే బయట పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆనంద్. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలలో సుమారుగా లెక్క పెట్టుకుంటూ పోతే ఒక 500 పైగా మహిళలపై దాడి జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో మొన్ననే ఇంటర్మీడియట్ జరిగిన అమ్మాయి పైన అతి కిరాతకంగా రేపు చేసి ఒక మైనర్ బాలికి చంపబడితే కనీసం హోంమంత్రి లేదు, కనీసం గిరిజన శాఖ మంత్రి అయినా దాని మీద ప్రశ్నిస్తుందనంటే కనీసం ప్రశ్నించలేదు. ఈరోజు బహిరంగంగా ఒక అమ్మాయికి పార్వతీపురం మన్యం జిల్లాలో పాలకొండ సమీపంలో జరుగుతున్నటువంటి ఈరోజు కూడా గిరిజన మంత్రి కనబడట్లేదు. అమ్మా సంజయ్ రాణి గారు, మీరు ఎక్కడున్నారు? కనీసం మీరు గిరిజన మంత్రిగా ఉండి కనీసం గిరిజన మహిళపై దాడి జరుగుతుంటే కనీసం ఖండించవలసింది పోయి, కనీసం పరామర్శించడం పోయి, ఈరోజు మీరు రాజకీయాలు చేస్తూ మీ కూటమి ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్యే వైసీపీ నాయకులను ఎవరి మీద బురద జల్లుతారు? మీ ప్రభుత్వంలో ఉండి ఈరోజు జయకృష్ణ గారు ఒక మాట చెప్తా ఉన్నారు, మేము న్యాయం చేస్తాం, మీ ప్రభుత్వంలో మీరు న్యాయం చేయడం ఏంటి? ఒక ప్రభుత్వ
ఎమ్మెల్యేగా, ఒక బాధ్యతగా ఎమ్మెల్యేగా మీరు ఆ కుటుంబాన్ని పరామర్శించి ఏదైతే ఇక సంఘాలు కానీ డిమాండ్ చేస్తూ ఉన్నాయో 5 కోట్లమ్మని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాయో ఆ డిమాండ్కి మీరు ప్రభుత్వం ద్వారా తీసుకురావాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గారిది ఉంది. ఈ 2 సంవత్సరాలలో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలలో సుమారుగా లెక్క పెట్టుకుంటే